హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ అలాగే లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని చూస్తూ వస్తున్నాం. తరచుగా అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. మరి ఈ రోజు చూడబోయే కలెక్షన్ చూస్తున్నాము, షిఫాన్ మిర్రర్ వర్క్ చూస్తున్నాం. షిఫాన్ లో మిర్రర్ వర్క్ ఉంటాయి, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. ముఖ్యంగా రీజనబుల్ ప్రైసెస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనకి శారీస్ ని అందిస్తున్నారు. ఈ శారీ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లైట్ వెయిట్ అండి. ఫంక్షన్ కి హడావిడిగా వెళ్ళాలనుకుంటే ఇలాంటి శారీస్ ని ఈజీగా వేర్ చేయొచ్చు. సమ్మర్ కి కూడా చాలా యూస్ఫుల్, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది, హెవీగా లేదు, బరువు మనకి కాబట్టి. ఈ శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే మనం మిర్రర్ వర్క్ అనుకున్నాం, షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ వైట్ తీసుకున్నారు, లైట్ హాఫ్ వైట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో షిబోరి స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది మనం గమనించవచ్చు. షిబోరి స్టైల్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, పైనంతా కూడా మిర్రర్ వర్క్. 3 సైడ్స్ కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది కలర్స్ కాంబినేషన్ చూస్తే రాయల్ బ్లూ తీసుకున్నారు, లీవ్ గ్రీన్ తీసుకున్నారు, ఒక టర్మరిక్ ఎల్లో తీసుకుని అలాగే మనకి ఒక హనీ కలర్ స్టోన్స్ అనేది పేస్ట్ చేశారు. ఈ స్టోన్స్ అనేది కూడా పేస్ట్ చేయడం వల్ల నైట్ పార్టీస్ కి ఇంకా కొంచెం గ్రాండ్ లుక్, జిగేల్ జిగేల్ గా మనకి హైలైట్ అనేది అనిపిస్తుంది అనమాట. 3 సైడ్స్ కూడా మనకి ఈ బార్డర్ అనేది, ఈ బార్డర్ ఇన్ ద సెన్స్ మనకి మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. 3 సైడ్స్ కూడా ఈ మిర్రర్ వర్క్ ఇచ్చారు. సింగిల్ స్టెప్, అదర్వైజ్ స్టెప్స్ పెట్టినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, మనకి గ్రాండ్ లుక్ అని చెప్పుకోవచ్చు. అలాగే మధ్యలో షిబోరి మీద మనకి ఏం చేశారంటే ఒక మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. మిర్రర్ వర్క్ అనేది చూడండి, మనకు ఒక చెక్ స్టైల్ ఆఫ్ డిజైన్ చేసి మధ్యలో కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా గ్రీన్ కలర్, అక్కడక్కడ బ్లూ కలర్ అనేది తీసుకున్నారు. ఇది మనకు ఉలన్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఈ ఉలన్ వర్క్ యూస్ చేసి మిర్రర్ వర్క్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. 3 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఈ విధంగా ఇంత లెంత్ తో ఇవ్వడం జరిగింది. పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర పైన కింద ఇచ్చారు. సో శారీ అంతా ఈ విధంగా ఉంది. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి షిబోరి అనేది కంటిన్యూ అవుతూ మిర్రర్ వర్క్ అనేది అక్కడక్కడ ఇచ్చారు. బట్ అవుట్ సైడ్ ఏంటి మనకి బార్డర్ అంటే ఒక గోల్డెన్ జరీ బార్డర్ అనేది ఒక ½ ఇంచ్ ఇవ్వడం జరిగింది. చాలా లైట్ వెయిట్ అండి. నేను చూసారా, వేర్ చేశాను, చాలా లైట్ వెయిట్ గా, ఎంత కంఫర్టబుల్ గా ఉందంటే హ్యాపీగా ఉంది శారీని వేర్ చేయడం వల్ల కూడా, ఎందుకంటే ఎస్పెషల్లీ లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. అంతే గ్రాండ్ లుక్ కూడా మనకి ఇస్తుంది శారీ. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే ఆరెంజ్ ఇచ్చారు. మనం వన్ ఆఫ్ ది షేడ్, శారీలో ఆరెంజ్ అండ్ వైట్ చూసాం కదా, ఆరెంజ్ షేడ్ బ్లౌజ్ అనేది మనకి షిఫాన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంటుందండి. నెంబర్ 1 క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంటాయి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1020 రూపీస్ కి ఈ శారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ కలర్ చూస్తున్నామండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, మనకి ఒక బ్రైట్ లుక్ ఈ శారీలో చూడవచ్చు. శారీ గమనిస్తే కనుక మనకు ఒక ట్రయాంగిల్ స్టైల్ ఆఫ్, మనకు ఒక రెయిన్బో కలర్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి, నియర్ బై కలర్స్. శారీలో ఒక ట్రయాంగిల్ డిజైన్ లో ఒక లెమన్ ఎల్లో తీసుకున్నారు, గ్రీన్ షేడ్ తీసుకున్నారు, రాయల్ బ్లూ తీసుకున్నారు, కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నారు. ఇలా షేడెడ్స్ అన్ని యూస్ చేస్తూ షిబోరిలోనే మనకు ఒక పెద్ద చెక్ స్టైల్ ఆఫ్ డిజైన్ వస్తూ ఈ విధంగా శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా శారీ అంతా షేడెడ్స్ తో, మనకి ఒక క్రాసింగ్ స్టైల్ ఆఫ్ షేడెడ్ తో శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. శారీని గమనిద్దాం. శారీని గమనిస్తే కనుక మనకి మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. యాజ్ దిస్ 3 సైడ్స్ కూడా ఇదే మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. మిర్రర్ వర్క్ మాత్రం మనకి థ్రెడ్ యూస్ చేశారు, రెడ్ యూస్ చేశారు, బ్లూ యూస్ చేశారు, అలాగే ఒక ఆరెంజ్ అనేది యూస్ చేశారు. ఈ విధంగా 3 థ్రెడ్స్ యూస్ చేస్తూ మిర్రర్ వర్క్ ఫినిష్ చేశారు. ఒక గోల్డెన్ స్టోన్ అనేది పేస్ట్ చేశారు. ఈ విధంగా స్టోన్స్ కూడా మనకి నైట్ లుక్ అనేది బాగుంటుంది. ఈ స్టోన్స్ అతికిచ్చారు కాబట్టి ఈ విధంగా శారీ అంతా లైట్ వెయిట్, మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి చాలా బ్రైట్ లుక్ ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా రన్ అవుతుంది. మిర్రర్ వర్క్ మనకి అక్కడక్కడ మెరూన్ తో ఇచ్చారు. కింద బార్డర్ కూడా యాస్టీస్ పైన ఏ విధంగా బార్డర్ ఉందో అదే బార్డర్ ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. మరి శారీకి బ్లౌజ్ చూస్తే వన్ ఆఫ్ ది కలర్, శారీలో కాపర్ సల్ఫేట్ బ్లూ యూస్ చేసాం కదా, అదే బ్లూ మనకి కొంచెం క్రేప్ మిక్స్ అవుతుంది, షిఫాన్ కమ్ క్రేప్ మిక్స్ అవుతున్న ఒక బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి హ్యాండ్స్ కి యూస్ చేయడానికి కూడా ఈ విధంగా మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. హ్యాండ్స్ కి యూస్ చేయొచ్చు, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఈ విధంగా యూస్ చేస్తూ మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు అనమాట. బ్లౌజ్ కూడా యాస్టీస్ మనం ఇదే స్టిచ్ చేయించుకోవచ్చు అండి, ఎందుకంటే మిర్రర్ వర్క్ ఇచ్చారు. అదర్వైజ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఏదన్నా కలర్ దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ కూడా యూస్ చేయొచ్చు. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1020 రూపీస్. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. ఇంతకు ముందు వచ్చేసి గ్రీన్, బ్లూ అలా చూసాం కదా, ఇప్పుడు ఆరెంజ్ అండ్ ఒకలాంటి స్నఫ్ కలర్ చూస్తున్నాం మనము. ఈ ఆరెంజ్ అండ్ స్నఫ్ కలర్ అలాగే రెడ్ షేడ్ ఇచ్చారు. మనకి వర్క్ కూడా డిఫరెంట్ గా, మిర్రర్ వర్క్ అనేది కలర్స్ డిఫరెంట్ గా యూస్ చేశారు. ఈ విధంగా శారీ అంతా కూడా ఒక ట్రయాంగిల్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా అవుట్ కట్ అనేది మనకి ఒక కౌల్ స్టైల్లో ఇట్లా మనకి డిజైన్ గా ఇస్తూ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి శారీ అంతా కూడా డిఫరెంట్ షేడ్స్ తో మనకి ఒక 2-3 షేడ్స్ అనేది యూస్ చేస్తూ శారీ అంతా కూడా రన్ అవుతుంది. పైన కింద అండ్ శారీ హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. బార్డర్ లో యూస్ చేసిన కలర్స్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది రెడ్ యూస్ చేశారు, బ్లూ యూస్ చేశారు, గ్రీన్ యూస్ చేసేసి ఒక గోల్డెన్ స్టోన్ అనేది పేస్ట్ చేశారు, హనీ కలర్ స్టోన్. ఈ విధంగా మనకి 3 సైడ్స్ కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి పైన మిస్ చేశారు, బట్ కింద కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. చెక్ స్టైల్లో ఇస్తూ మధ్యలో ఒక మిర్రర్ ఇస్తూ ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం.
శారీకి బ్లౌజ్ మనకి శారీలో యూస్ చేసిన క్రేప్ షిఫాన్ గల బ్లౌజ్ అనేది ఒకటి ఇచ్చారు, అది కూడా రెడ్ కలర్ ఇవ్వడం జరిగింది. మనకి అదర్వైజ్ మీకు నచ్చిన కలర్ కూడా ఏదైనా చూస్ చేసుకొని వేర్ చేయొచ్చు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1020 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ లో 4 బ్రాంచెస్ లో కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. ఆల్ షేడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, బట్ బ్రైట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. షిఫాన్ లో కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, మనకి పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. లైట్ వెయిట్, ముఖ్యంగా రీజనబుల్ కూడా అనమాట ప్రైజెస్. ఈ శారీ గమనిస్తే ఒక ట్రయాంగిల్ ఆఫ్ డిజైన్ మనకి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, 4 సైడ్స్ ఇస్తూ మనకి ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. మధ్యలో పింక్ ఇచ్చేసారు. దీంట్లో యూస్ చేసిన కలర్ లెమన్ ఎల్లో, పింక్, అలాగే ఒక బాటిల్ గ్రీన్ యూస్ చేశారు. ఇలా శారీ అంతా కూడా ఒక 3-4 కలర్స్ తో రన్ అవుతూ ఉంటుంది. మనకి పైన బార్డర్ అలాగే కింద బార్డర్, శారీ హ్యాంగ్ అవుతున్న దగ్గర పళ్ళు దగ్గర కూడా ఈ మిర్రర్ వర్క్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది అప్ టు ఫ్రిల్స్ పార్ట్ వరకు. ఇక్కడ చూస్తే కనుక బ్లూ యూస్ చేశారు, రెడ్ యూస్ చేశారు, అలాగే గ్రీన్ హనీ కలర్ స్టోన్ అనేది పేస్ట్ చేసేసి మనకి 3 సైడ్స్ కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. మిగతా అంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ మల్టిపుల్ కలర్స్ యూస్ చేస్తే డిజైన్ అనేది ఉంటుంది. పైన మాత్రం మిర్రర్ వర్క్ మిస్ చేశారు, బట్ అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారు, కింద బార్డర్ మిర్రర్ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే మనకి పింక్ షేడ్ యూజ్ చేశారు. ఓ నైస్, ఎందుకంటే బ్రైట్ లుక్ ఉంటుంది పింక్ ఇవ్వడం వల్ల, కాబట్టి పింక్ ఇచ్చేసారు. ఆల్రెడీ బ్రైట్ లుక్ గా ఉంటుంది మనకి. అదర్వైజ్ గ్రీన్ యూజ్ చేయొచ్చు, ఎలాంటి షేడ్ అయినా యూజ్ చేయొచ్చు శారీకి నియర్ బై కలర్స్. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1020 రూపీస్ ఓన్లీ. చూసారు కదా, నేను వేర్ చేసిన శారీ కూడా చాలా బ్రైట్ గా ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఒక రిచ్ లుక్, ఒక క్లాసీ లుక్ కూడా శారీలో కనిపిస్తుంది. మిర్రర్ వర్క్ హైలైట్ గా అవుతుంది మనకి. బ్లౌజ్ కూడా అదర్వైజ్ మీకు అర్జెంట్ గా ఉందనుకో ఎలాంటి డిఫరెంట్ బ్లౌజ్ అయినా కూడా వేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అండ్ బ్రైట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1020 రూపీస్. మరి ఫ్రెండ్స్ చూసారు కదా, షిఫాన్ మిర్రర్ వర్క్ శారీస్ ప్రజెంట్ ట్రెండ్ కూడా డిఫరెంట్ పార్టీస్ కి యూజ్ చేయొచ్చు. లైట్ వెయిట్ గా ఉంటుంది. ముఖ్యంగా రీజనబుల్ ప్రైజెస్ కి మనకు విఘ్నేశ్వర సిల్క్స్ వారు అందుబాటులో ఉన్నారు. మరి ఈ శారీస్ ని కొనుగోలు చేయాలి, అదర్వైజ్ ఎలాంటి కలెక్షన్ శారీస్ అయినా మీకు లేటెస్ట్ కలెక్షన్స్ మార్కెట్ లో రన్ అవుతున్న కలెక్షన్ శారీస్ తక్కువ ధరలకి కావాలి అనుకుంటే 4 బ్రాంచెస్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ వారి. వారందరి బ్రాంచెస్ ని విజిట్ చేయొచ్చు. అంటే మనకి డిఫరెంట్ ఏరియాలో అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా 4 బ్రాంచెస్ అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే వచ్చేసి కొత్తపేట దిల్షనగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. 4 బ్రాంచెస్ లో కూడా ఎప్పటికప్పుడు చూస్తే బల్క్ లో వెరైటీస్ అనేవి ఉంటాయి. చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా రీజనబుల్ ప్రైస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా విఘ్నేశ్వర సిల్క్స్ వారిని విజిట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు అనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి కదండి, వాటికి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై.